అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారు. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఇండ్లను మంజూరు చేసింది. ఒక్క ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సబ్సిడీ రూపంలో 5 లక్షల రూపాయలను లబ్ధిదారుడి ఖాతాలోకి 4 విడతలలో జమ చేయన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు శంకుస్థాపన చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఇండ్లు లేని వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. సో అంటే లబ్ధిదారులకు అందాల్సిన పట్టాలను ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను. దీంతో పాటుగా ఇంటి స్థలం లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. అదేంటిది అనేది చూసుకునే ముందు జాబితా ఎప్పుడు రానుంది, అలాగే లేటెస్ట్గా సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయించిందనేది చూద్దాం. ఫస్ట్ మీకు క్లారిటీ కోసం ఈ ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నాను. పేపర్ ప్రకటనలు గూడు లేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తుంది. 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. సో ఇప్పుడైతే మొదటి విడతలో 4,50,000 ఎప్పుడు లబ్ధిదారులకు సంబంధించిన జాబితా రానుందంటే నెలాఖరులకు అంటే మార్చి 31లోగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తుది జాబితాను ప్రకటించబోతున్నామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత నిన్న సమీక్షా సమావేశంలో బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు చెల్లింపులు ఇక్కడ నిన్న మనకి సెక్రటేరియట్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో 2 గుడ్ న్యూస్ల అప్డేట్లు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించారు. అయితే ఈ మొదటి రోజు ఏం చేశారంటే 577 నుండి 561 సుమారుగా గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకొని ఆ యొక్క గ్రామాలలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి పత్రాలను అందజేయడం జరిగింది. సో వీళ్ళందరికీ ఈ ఇంటి నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తవుతే ప్రభుత్వం ₹1,00,000 చెల్లింపు చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిందనేది ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అప్డేట్. రెండో గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే నిర్వహించారు కదా. ఈ సర్వేలో ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2 BHK గతంలో కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన ఇండ్లు ఉంటాయి కదా, వాటిని కేటాయించాలని చెప్పి అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అక్కడ ఏమైనా మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటే లబ్ధిదారుడే చేర్చుకుంటే ఆ తర్వాత ఆర్థిక సాయాన్ని మేము అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాల విషయంలో మరి గ్రామాలలో ఎప్పుడు అందజేస్తారు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం మార్చి 31 అని చెప్పి చెప్తుంది. మరి ఈ 4 విడత నిధులను అంటే 5 లక్షల రూపాయలను 4 విడతలలో విడుదల చేయనున్నారు. మొదటి విడత ఎప్పుడు బేస్మెంట్ అని ప్రభుత్వం చెప్తుంది. రెండో విడత ఎప్పుడు ఇంటి దర్వాజా వరకు కార్యక్రమం పూర్తవుతే రెండో దశ. మూడోది ఎప్పుడు మొత్తానికి స్లాబ్ వరకు పూర్తి కావాలి. నాలుగోది ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి కావాలి. దానికి సంబంధించే మొత్తం 400 చదరపు అడుగుల్లో ఇండ్లు ఉండే విధంగా కలెక్టర్లకి కూడా పలు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పాత ఇంటికి ముస్తాబ్ చేసి ఇది ఇందిరమ్మ ఇంటి కింద మంజూరు చేయండి అన్నా కూడా ప్రభుత్వం అలాంటివి చేయొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలను ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే 5 లక్షల రూపాయలతో కానీ లేదంటే ప్రభుత్వం యొక్క ఇంటి మంజూరుతో కానీ ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో సో ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసిందని అయితే చూసుకోవచ్చు. మరి ఈ ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఎప్పుడు అందిస్తుందని అయితే వెయిట్ చేయాలి. తాజాగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ విషయంలో అయితే ఇలాంటి అప్డేట్లు విడుదల చేయడం జరిగింది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.